సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. మనిషి ఎప్పుడూ తాను ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. చిన్న చిన్న కోరికలు, ఆశలు పెంచుకుని అవి ఫలించగానే ఆనందపడిపోతాడు. మానవుడికి తాను పెంచిన మొక్క మొగ్గ తొడిగితే ఆనందం, తన బిడ్డ పరీక్షల్లో ఉత్తీర్ణుడైతే పట్టలేని ఆనందం. ఇవి చాలా చిన్న చిన్న ఆనందాలు. ఆటలాడే సమయంలో చిన్నపిల్లవాడు బొమ్మతో కబుర్లు చెబుతాడు. మనం పనికిరానివి అనుకున్న వస్తువులన్నిటినూ ప్రేమగా జాగ్రత్తగా దాచుకుంటాడు. పిల్లవాని ప్రవర్తన చూసి మనం నవ్వుకుంటాం. ఎందుకంటే వాడు దాచే వస్తువులకు విలువ లేదని మనకు తెలుసు. మన దృష్టిలో ఆ బాలుడు పసివాడు, అజ్ఞాని. మరి మనం నా సంసారం, నా సంపాదన అంటూ ఇల్లు, వాకిలి, పొలాలు, స్థలాలు కూడబెట్టుకుంటున్నాం కదా. మరి వీటిని సంపాదించిన మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామా? లేదే. బాబాకు మనం సంతానం. బాబా మన పనులను పిల్ల చేష్టలుగా చూసి నవ్వుకుంటాడు. అందుకే నిజమైన ఆనందం ఈ అశాశ్వతమైన వాటిలో లేదని, శాశ్వతమైనది భగవంతుని సన్నిధి అని గ్రహించాలి. అది ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరంలో ప్రవహించేది అమృతం. దాన్ని పొందే ప్రయత్నం చేయకపోతే ఈ జీవితం వ్యర్థం కదా. నా దగ్గర సంచుల కొద్దీ జ్ఞానరాశి ఉంది, అడిగేవారే లేరు అనేవారు బాబా. మానవ జీవన పరమార్థం పరమానంద స్వరూపుడైన దైవాన్ని చేరటమే. ఆ సంకల్పాన్ని, బలాన్ని, దీక్షను ఇచ్చి మనల్ని తన దగ్గరకు చేర్చుకోమని బాబాను ప్రార్థించుదాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. 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 ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం.